పోయారు. అదొకటి. తర్వాత రాజశేఖర్ రెడ్డి, కసిరెడ్డి ఆయన చెప్తున్నది పూర్తిగా నేను ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నారో ఆ పేరు చెప్తే నాకు ఇదే చివరి గడియలు, నాకు ఇంకా మరో రోజు లేదు అనేది అంత క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు ఏంటి? పవన్ గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ నమస్కారం. నిన్న ఒక్కరోజు ఈ 3 ఘటనలు మీరు పెట్టిన ఈరోజు ఈ చర్చ, ఒకటి కాకానికి మరి సజ్జల పరామర్శ, జైలుకు వెళ్ళి ఏంటది మైనింగ్ మాఫియా, ఆ క్వాడ్జి 250 కోట్ల క్వాడ్జి తవ్వేశాడు. దాని ఫలితం ఇవాళ 56 రోజులుగా అతను పరారీలో ఉన్నాడు. పట్టుకొచ్చారు, జైల్లో పెట్టారు, ఇతను వెళ్ళాడు పరామర్శకి. తర్వాత ఆ రోజు అతను మాట్లాడుతూ నేను కూడా జైలుకి వెళ్తాను, జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళక తప్పదంటూ ఇవాళ కార్యకర్తలను అతను జైలుకు వెళ్తున్న వాళ్ళని సంసిద్ధత చేస్తున్నట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా, ఏది కసిరెడ్డి రాజు మీరు అన్నారు, ఏది అంతిమ లబ్ధిదారు పేరు చెబితే ఇక అంతిమ గడియలు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భయం. జనరల్గా భయం ఎవరిని చూస్తే ఉంటుంది మనకి? విలన్ను చూస్తే భయపడతాం, లేకపోతే సైతాన్ని చూస్తే భయపడతాం. అంటే దయ్యం అంటే భయం అంటున్నాం. సైతాన్ అని వాళ్ళ చెల్లె చెప్పింది కదా. అంటే జగన్ అంటే ఇవాళ జనానికే కాదు అతను సైతాన్, ఏదో కుటుంబ సభ్యులకే కాదు అతను సైతాన్, ఇవాళ సొంత పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా జగన్ అంటే ఒక సైతాన్, ఒక భయం కనపడతాను. ఏది రాజ్ కసిరెడ్డి నిన్న సిట్లో ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలం చూస్తే, నేను గనక అంతిమ లబ్ధిదారు పేరు చెబితే ఇక నాకు అంతిమ గడియలే అన్నాడంటే ఆ ఒక్క పదంలో, ఆ ఒక్క సెంటెన్స్లోనే అక్కడ ఎంత భయం ఉంది అతనంటే. అంటే అతను జనాన్ని భయపెట్టాడు, ఫ్యామిలీ మెంబర్స్ని భయపెట్టాడు, పార్టీ నాయకుల్ని భయపెట్టాడు జగన్. ఇవాళ మళ్ళా మరొక ఇన్సిడెంట్, ఏది ఆళ్ల రామకృష్ణారెడ్డి, అతనేంటి నిన్న వెళ్ళాడు హింస, తెలుగుదేశం పార్టీ కార్యాలయం విధ్వంసం. అంటే జగన్ అదొక పరాకాష్ట. ఏది తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆ రోజు ఆ విధంగా దాన్ని ధ్వంసం చేశారు. అక్కడ పార్టీ కార్యకర్తల తలలు పగలగొట్టారు, ఉద్యోగుల తలలు పగలగొట్టారు. ఏది రాళ్ల దాడి అనమాట. దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పైన, అందుట్లో ఇంత 43 ఏళ్ళు 44 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ కార్యాలయం పైన వందలాది ఈ రౌడీ మూకలు వెళ్ళి ధ్వంసం చేయటం అనేది, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమంటారు, అది తప్పే, ఇది ఏ పార్టీ చేసినా తప్పే, దాన్ని ఖండించాల్సిందే, నేను ఖండించాను అంటూ. కాకపోతే నేను అప్పుడు అక్కడ లేను, ఏదో పొలంలో ఉన్నానో ఏదో చెప్తాడు. వాళ్ళు అంటారు బీపీలు వచ్చాయి, బీపీ వస్తే అట్లాగే ఉంటుంది కదా, వాళ్ళ కోపాలు వచ్చినాయి అన్నట్టుగా ఆయన చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. ఇప్పుడు బీపీలు నీకు ఒక్కడికేనా వచ్చాయి కదా, మిగతా వాళ్ళకి బీపీలు రావా? ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే జనసేన బీజేపీ ఉన్నారు, ఇప్పుడు సంవత్సరంగా వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళకి లేదా బీపీ? వాళ్ళు అధికారం వచ్చిన మరుసటి రోజే, ఏది ఇప్పుడు 12వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం